నువ్వు వచ్చింది దీనికేగా పులిహార కలిపే. ఎక్స్క్యూజ్ మీ, మీది అమలాపురం అండి? కాదండి, విజయవాడ. నీ అబ్బా, అబద్ధం చెప్తారా నాకు? ఎందుకండి ఏం అలా వాగుతున్నారా? కొడుతున్నారు? కొట్టాలా చంపాలండి? అందమైన అమ్మాయిలు అమలాపురంలోనే ఉంటారన్న. విజయవాడలో కూడా అందానికి ఆశ పుట్టే మీలాంటి వాళ్ళు ఉంటారని చెప్పలేదు. ఈయన్ని చచ్చాడు నా కొడుకు. చెప్పాలి కదరా, చెప్పాలి కదా ముందే. అయ్యో వదిలేయండి, తెలియక చెప్పుంటాడు. ఎలా వదిలేస్తావండి? ఆ కళ్ళేంటి, ఆ నడువేంటి, ఆ అందం ఏంటి, నిన్ను చూస్తే దేవకన్యలే వచ్చి దిష్టి తీసేలా ఉన్నారు. అలాంటిది మీ గురించి చెప్పకుండా ఎవరి గురించో చెప్తాడా? అయిపోయాడు నా కొడుకు. చచ్చేవారు ఈ రోజు నా చేతిలో. బాబు నన్ను వదిలే, నీకు దండం పెడతా. కొడుకులా ఉందిరా. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? ఆఫీస్కి వెళ్ళాలండి, టైం అవుతుంది. ఇంకా బస్ కూడా రాలేదు. మీలాంటి అందమైన అమ్మాయిలు బస్సులో వెళ్తారా? నేను క్యాబ్ బుక్ చేస్తున్నాను. అయ్యో పర్లేదండి. మీరు మరీ మగవాడు పడుతున్నారు. నేను క్యాబ్ బుక్ చేస్తాను కదా, మీరు ఉండండి. ఇదిగో చూడండి, పేమెంట్ కూడా అయిపోయింది. ఓకే అండి, మీ ఇష్టం. ఇంతకీ మీ పేరేంటండి? రత్నకుమారి. నాకు అస్సలు బంగారం అంటే ఇష్టమే ఉండదు తెలుసా. ఏ? రత్నాలంటేనే బాగా ఇష్టం. అదిగో క్యాబ్ వస్తుంది. సార్ ఓటీపీ సార్. 8556. రత్నం ఏంటి ఆఫీస్కేనా? అవును, ఇతనికి ముందే తెలుసా? నా ఎక్స్. బ్రేకప్ అయ్యి 1 year అవుతుందా? లేదు, రాత్రే అయ్యింది. రాత్రికే ఎక్స్ అయిపోయాడా? ఇంతకి తను ఎవరు రత్నం? మా అన్నయ్య. బాయ్ బావగారు. 400 బొక్క.